కావాలా? వద్దురా బాబు, మమ్మల్ని బతకరే, మాకు చాలు. అరే మావా, నాటుకోడి కాళ్ళు రెండు ఇలా ఓపెన్ చేసి తింటే ఉంటుంది. అవునరా, నీ కోడి మీద ఎంతవరకు వచ్చిందిరా? నన్ను మోసం చేసిందిరా. ఏది ఆ గాంధీనగర్ కోడి? ఏంట్రా ఇది రోజు టూ మచ్ అనిపించట్లే? ఒరే బా, నువ్వు మందు తాగలేదని బెంగతో మేము ఫుల్ మందు కొట్టేస్తున్నారా. సారీ. అసలు మీకు డబ్బులు ఎలా వస్తున్నాయరా? రేయ్ ఓస్టీ ఫినాలేనే తాగేస్తాడు రా. డబ్బులు ఇడివి కాదు వీడివి. లేదు ఇది కూడా ఇస్తున్నాడు ఈ మధ్య. అరే నాకు ఒక విషయం డౌట్ రా. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని మెయింటైన్ చేయలేకపోతున్నాడు, అలాంటిది ఒక అమ్మాయి 5-6 అబ్బాయిని ఎలా మెయింటైన్ చేస్తుంది? నేను చెప్తాను. వాళ్ళ సెల్కి వచ్చిన మెసేజ్లు ఎప్పటికప్పుడు నచ్చనివి డిలీట్ చేసుకుంటారు. మరి నా సెల్ ఏంట్రా? నన్ను నమ్ముకోమని చెప్పి వేరే ఓ సెల్తో ఉంటుంది. బహుశా వాడి సెల్కి బ్యాటరీ బ్యాకప్ ఎక్కువేమో. ఇప్పుడు నేను ఏం చేయాలరా? యాసిడ్ పోయాలి. అవునరా, ఈ రోజు నిన్ను, రేపు నన్ను, ఇంకో రోజు ఇంకొకరిని, అందుకే యాసిడ్ పోయాలి. పాపం రా. అరే తాగినోడు ఎప్పుడు నిజమే చెప్తాడ్రా. ఈడి ప్రాబ్లం నాకు అర్థమైంది. ఇదిగో నార్కోటిక్ డ్రగ్. దీన్ని జస్ట్ ముక్కు దగ్గర పెట్టి పీల్చుకుంటే మనల్ని మోసం చేసిన వాడి మీద కక్ష తగ్గకుండా 24 గంటలు పెంచుతూనే ఉంటుంది. నవ్వేడేస్ యూత్ ట్రెండ్ రా, ట్రెండ్. పీల్చు. ఇది నాకు రా. ఇది నేను వేసుకొని నేనేంటో చూపిస్తా. మెసేజ్ డిలీట్ చేస్తే ఇన్బాక్స్ లేకుండా చేస్తా. ఎరా, కోడి కాలు ఎత్తితేనే మీకు స్వర్గం కనబడుతుందా? ఇప్పుడు ఎత్తండి రా కాలు, కాలు ఎత్తండి రా, ఎత్తండి ఎత్తండి కాలు. మమ్మల్ని ఎందుకు కొడుతున్నారో చెప్పండి సార్. ఏం తప్పు చేశాం సార్? కరెంట్ చూసి ఏం తప్పు చేశారా? ఏం తప్పు చేశారా? ఏం తప్పు చేశారా? ఇదిగో నుంచి కొట్టడం అంటే ఎలా ఉంటది అనుకున్నాను. ఇలాగ ఉంటుందా? ఎంతమంది కొట్టాడు? కూర్చోండి. అక్కడ కాదు. ఏనానా ల్యాండింగ్ ప్రాబ్లమా? కింద కూర్చోండి. ఆ కరెక్ట్ ఏంటి సార్? డైరెక్ట్ పుట్టాను. ఎరా, ప్రేమించకపోతే యాసిడ్ పోస్తారా? రేయ్, ఆ యాసిడ్ తీసుకురా. అలాగే సార్. వద్దు సార్, నాకున్నది ఒకే ఒక ముఖం సార్. చిన్నప్పుడైతే ఆ ముఖాన్ని అందరూ పట్టుకొని అని ముద్దులు పెట్టేవారు సార్. ఇప్పుడు ఆ ముఖాన్ని ఎవరు పట్టుకోవట్లేదు, ఎవరు ముద్దు పెట్టుకోవట్లేదు సార్. చందమామ కథ చాలా బాగా చెప్పావురా. అయినా నేను అక్కడెందుకు పోస్తాను? ఎక్కడ పోయాలో అక్కడ పోస్తాను సార్. బొగమంచికి సార్ వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఎత్తిన లాంటి దించకంటే కంటిన్యూ ఊపుతున్నారు. పాపం బుజ్జు అలసిపోద్ది కదా సార్. నా లాఠీ ట్రైన్ అయితే నీకెందుకురా? నోట్దోలు ఎక్కువ రా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అయ్యా. ఏంటది? బెయిల్ పేపర్స్. కొంచెం ఆలస్యం ఏంటో ఇలా చెత్త కొట్టించేసి పార్సల్ చేయించేవాడిని. అవునయ్యా, గ్యాప్ దొరికితే మీడియాలో జనం గురించి తెగ లెక్చర్లు ఇస్తుంటావు. నీకు ఈ బేవర్స్ గాలతో ఫ్రెండ్షిప్ ఏంటే? రేయ్, ఇక నుంచైనా బుద్ధిగా ఉండండి. వెళ్ళండి. రేయ్, మీరు ఎన్ని ఎదో పనులు చేస్తున్నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అని ఊరుకుంటున్నాను రా. రాత్రి విషయం ఆ ఎస్ఐ గడికి ఎలా తెలిసిందిరా? నేనే కంప్లైంట్ ఇచ్చాను రా. కంప్లైంట్ ఇచ్చింది నువ్వా? కొంచెం లేట్ అవుతుంది. అక్కడ మా మొహం మీద యాసిడ్ పోసేవాడు. రేయ్, రాత్రి మీరు మొత్తం ఒక అమ్మాయి మీద యాసిడ్ పోయాలనుకున్నారా లేదా? మాట వస్కారా అన్నా కానీ నిజంగా పోసేస్తానండి. రేయ్, మీరు తాగింది మందే అయితే మార్నింగ్ కి దిగిపోయేది. కానీ మీరు తీసుకుంది డ్రగ్స్. దాని ప్రభావం 24 గంటల వరకు అలాగే ఉంటుంది. ఆ మొత్తంలో మీరు ఏ అమ్మాయి మీద యాసిడ్ పోస్తే ఆ అమ్మాయి పరిస్థితి ఏంట్రా? అందుకే కంప్లైంట్ ఇచ్చాను. అబ్బో. రేయ్, ఇప్పటికైనా మీ అలవాట్లు మార్చుకోండి రా. వీళ్ళేంట్రా? మా నటరాజ్ ఏట్రా? రేయ్, స్టార్ట్ చేశాడు రా బాబు. త్వరగా రండి. నువ్వు ఈ విధంగా తిరుగుతావు అనుకుంటే నేను రాకపోతుంది కదా. ఆ అమ్మాయిని పట్టుకోవడం అనేసి అలా కొట్టుకుంటున్నాడేంటి? అలా కొట్టుకోవడం వాడి వీక్నెస్. నీకెలా తెలుసు? అంతేరా బాబు, నా లాభం కూడా ఎలాగైతే ఆశ్చర్య పెట్టాడు. చూస్తారండి, వెళ్ళి నాలుగు పీకండి. నటరాజ్, అయ్యో, అది ఉంటాడని తెలుసుంటే ఈ పిచ్చి డ్రెస్ వేసుకోకూడదు. ఇటు రండి అమ్మా. త్వరగా రండి. చీర కట్టుకున్నందుకు నన్ను తినేస్తున్నారు. ఏంటండి, ఏ వీధిలో చూసినా వీడితే గోలా, ఏ అమ్మాయిల్ని వీధిలో తిరగనివ్వడా? రాంబాబు గారు, మీకు దండం పెడతాను సార్. మా వాడికి వీక్నెస్ ఉందని నీ ముఖం చూసి వదులుతున్నా. మంచి వాడివి, ప్రెస్ వాడివి కాబట్టి. సరే సార్, తీసుకెళ్ళిపోండి. థ్యాంక్ యూ సార్.